Hi viewers, welcome to MJQ Missionary YouTube channel. Viewers, MJQ Missionary YouTube channel ఆల్రెడీ మనం CSIP 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఆల్రెడీ 4 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు చాప్టర్ 5 అనేది నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. పార్ట్ 1. ఓకే, 2 పార్ట్స్గా మనం విడదీసుకుందాం. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే వియర్స్ ఈరోజు క్లాస్ వచ్చేసరికి చాప్టర్ 5 నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ పార్ట్ 1. ఈ పార్ట్ 1 మీన్స్ ఈ క్లాస్ మీన్స్ చాప్టర్ 5 వచ్చేసరికి మనం 2 పార్ట్స్గా విడదీసుకున్నాం. ఒకటి పార్ట్ 1 వచ్చేసరికి VT, PT, MT మీన్స్ విజువల్ టెస్టింగ్, డై పెనట్రేషన్ టెస్టింగ్ లేదా పార్టికల్ టెస్టింగ్ అని చెప్పొచ్చు. తర్వాత మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ ఇన్స్పెక్షన్ ఆర్ MT. ఓకే, MPI కూడా అంటారు. అదేవిధంగా పార్ట్ 2లో వచ్చేసరికి అల్ట్రాసోనిక్ టెస్టింగ్, అదేవిధంగా రేడియోగ్రఫీ టెస్టింగ్ మీన్స్ RT. ఈ రెండు పార్ట్ 2లో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకంటే RT, UT మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా, కాబట్టి వాటిని చాలా డీటెయిల్స్గా మనం డిస్కషన్ చేసుకోవడం కోసం వాటిని పార్ట్ 2లో పెట్టినాం. ఓకే వేర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకుంటే అసలు ఈ PT, ఈ MT ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు దేనికోసం అంటే సర్ఫేస్ క్రాక్స్ అనమాట. అర్థమైందా? సర్ఫేస్ క్రాక్స్ని డిటెక్ట్ చేయడానికి. అర్థమైందా? ఈ లిక్విడ్ పెనట్రేషన్ టెస్ట్ ఉంది కదా, అంటే PT లేదా డై పెనట్రేషన్ టెస్ట్ అని కూడా అంటాము. ఇది వచ్చేసరికి సర్ఫేస్ ఓన్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా సరే మీద ఉండే సర్ఫేస్లో మనకి ఏదైతే విజిబుల్ కనిపిస్తుందో దాంట్ని ఏదైనా క్రాక్స్, డిఫెక్ట్స్, పోరాసిటీ ఇలాంటివి ఏ ఉన్నా సరే కనుక్కోవడం కోసం PTని యూజ్ చేస్తాం. అదేవిధంగా MTని సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్, అంటే సర్ఫేస్ దాని కింద ఉండే ఒక సర్ఫేస్ ఉంటుంది అనమాట, దాన్ని సబ్ సర్ఫేస్ అని కూడా అంటాము. దాంట్లో ఉండే ఏదైనా క్రాక్స్ కానీ సంథింగ్ పోరాసిటీ సంథింగ్ మీన్స్ లైక్ ఏవైనా ఈ స్పెక్టర్స్ అలాంటివి ఏ ఉన్నా సరే ఈ MPIలో మనం కనుక్కోవడానికి యూజ్ చేస్తాం అనమాట. వీటి రెండు గురించి మనం ఇప్పుడు క్లారిటీగా నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమెట్రిక్ అండ్ ప్లానర్ ఇన్స్పెక్షన్. వీటిని చెక్ చేయడం కోసం మనకు వచ్చేసరికి UTని, రేడియోగ్రఫిక్ ఈ రెండింటిని చెక్ చేస్తాం. UT వచ్చేసరికి మనకి ఇంటర్నల్ అంటే మీన్స్ లోపల ఏదైనా ఒక లోపల మనం వెల్డింగ్ చేసిన తర్వాత వెల్డింగ్ లోపల ఉండే డిఫెక్ట్ని ఫైండ్ చేయడం కోసం UTని చెక్ చేస్తాం. అదే రేడియోగ్రఫీ టెస్టింగ్ చూసేసరికి మనకి లోపల ఉండే ఏదైనా సరే స్లాగ్ ఇంక్లూషన్స్, లేకపోతే పోరాసిటీ, లేకపోతే ఏదైనా డిఫెక్ట్స్ అండ్ మీన్స్ పెనట్రేషన్ అవ్వకపోవడం అలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మనం RTలో చెక్ చేసుకుందాం, అంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, వీటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్ మీన్స్ ఈ క్లాస్లో ఫస్ట్ PT, MT గురించి నేర్చుకుందాం. UT, RT గురించి నెక్స్ట్ పార్ట్లో మనం నేర్చుకుందాం. ఓకే, ముందుగా మనం ఇప్పుడు విజువల్ టెస్టింగ్ మీన్స్ VT. ఇది వచ్చేసరికి విజువల్ టెస్టింగ్ అంటే ఏం లేదండి, ఎటువంటి ఏవి యూజ్ చేయము, ఓన్లీ మన యొక్క ఐస్ ఉన్నాయి కదా, ఈ ఐస్తో మాత్రమే సర్టెన్ డిగ్రీస్, సర్టెన్ యాంగిల్స్, సర్టెన్ డిస్టెన్స్లో, సర్టెన్ లైట్లో చూసే కండిషన్స్నే మనం విజువల్ టెస్టింగ్ అనేసి అంటాం అనమాట. వాటి యొక్క కండిషన్స్ ఇక్కడ చూద్దాం. వీటిని దేనికోసం యూజ్ చేస్తామంటే సర్ఫేస్ని డిటెక్ట్ చేయడానికి, అంటే సర్ఫేస్లో ఉండే ఏవైనా సరే డిఫెక్ట్స్ని డిటెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. దాని యొక్క కోడ్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ASME సెక్షన్ ప్రకారం చూసుకుంటే ASME సెక్షన్ 5, అదేవిధంగా ISO చూసుకుంటే 17637. ఓకే, అదేవిధంగా బిజినెస్ స్టాండర్డ్ చూసుకుంటే 970. ఓకే, ఇలా ఈ కోడ్స్ని యూజ్ చేసి మనం ఎక్కువగా వీటిని చేస్తాం. ఓకే, అదేవిధంగా విజువల్ ఆల్రెడీ ఇది ఫస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, మనకి ఇది మళ్ళీ దీంట్లో వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే, యాంగిల్ వచ్చేసరికి 30 degrees యాంగిల్ ఉంటుంది. అదేవిధంగా డిస్టెన్స్ వచ్చేసరికి మ్యాక్సిమం 600 ఓన్లీ 600 మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండదు. దానికి మీదుగా వెళ్తే మనకి ఐ వచ్చేసరికి 600 mm దూరంగా ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్లో మనం చెక్ చేయాలనుకుంటాం. అప్పుడు అన్నీ కూడా క్లియర్గా ఉండేటట్టు మనకి ఐ వచ్చేసరికి మన మైండ్కి సెన్సింగ్ ఇస్తుంది అనమాట. అప్పుడు మనకి అంతగా క్లారిటీగా కనిపించదు. అందుకే మ్యాక్సిమం 600 mm. ఓకే, అదేవిధంగా లైట్ ఎంత కావాలనుకుంటే ఎంతంటే మినిమం 350. ఓకే, 350 లక్స్ కావాలి, మినిమం 350 లక్స్. రికమెండెడ్ 500. ఓకే, 500 మోర్ వెళ్ళింది అనుకో మన ఐ వచ్చేసరికి బ్రైట్గా ఉంటుంది అనమాట. బ్రైట్గా కనిపిస్తే మరి ఏం అనిపిస్తుంది, అప్పుడు అక్కడ ఉండే స్పెక్టర్స్ కానీ లేకపోతే అక్కడ ఉండే అండర్ కట్స్ కానీ అవన్నీ కూడా నీట్గా ఉండేటట్టు మనకి అర్థమవుతుంది. దానివల్ల మనం డిఫెక్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కష్టం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డై
పెనట్రెంట్ ఇన్స్పెక్షన్, పీటీ అంటారు, ఎల్పిటి అంటారు, డిపిటి అంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. కానీ ఏది పిలిచినా సరే పీటీ అని పిలిచినా, డిపిటి అని పిలిచినా, ఎల్పిటి అని పిలిచినా, లిక్విడ్ పెనట్రేషన్ అని పిలిచినా ఏదైనా సరే అది ఇదేనే. ఓకే, దీని యొక్క టెక్నిక్ దేని ప్రకారం ఆధారపడి ఉంటుందంటే క్యాపిలరీ యాక్షన్. ఓకే, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది క్యాపిలరీ యాక్షన్. క్వశ్చన్ వస్తుంది. ఓకే, విచ్ ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది డిపిటి. అప్పుడు క్యాపిలరీ యాక్షన్ డెఫినెట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, గుర్తుంచుకోండి. ఓకే, ఇదేంటంటే ఇక్కడ మనం ఫస్ట్ దీని టెక్నిక్స్ చూసుకుంటే క్లీనింగ్ ఫస్ట్ చేయాలి. తర్వాత పెనట్రేట్ని అప్లై చేయాలి. డ్వెల్ టైం అంటే ఏంటంటే పెనట్రేట్ని అప్లై చేసిన తర్వాత మనకి సమ్ టైం వెయిట్ చేయాలి. అది 5 to 20 minutes లేదా 5 to 15 minutes. దీన్ని డ్వెల్ టైం అని అంటాము. ఎక్సెస్ పెనట్రేషన్ రిమూవ్ చేయాలి ఈ డ్వెల్ టైం అయిన తర్వాత డెవలపర్ వచ్చేసరికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కూడా కొంచెం వెయిట్ చేయాలి. దాన్ని డెవలపింగ్ టైం అంటాము. అది 10 to 30 minutes లేదా 0 to 30 minutes వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్, దాంట్లో ఏదైనా ఇప్పుడు డెవలపర్ అప్లై చేసిన తర్వాత లోపల ఉండే ఈ యొక్క పెనట్రెంట్ ఉంటుంది కదా, పెనట్రెంట్ వచ్చేసరికి బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చినప్పుడు మనకి దాని యొక్క డిఫెక్ట్ అనేది తెలుస్తుంది. పోస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఇవి ఇప్పుడు డిపిటి అనే దానికి దేని యొక్క మెటీరియల్స్లో యూజ్ చేస్తామంటే ఇక్కడ చూసుకుంటే ఎక్సెప్ట్ పోరస్ మెటీరియల్స్. ఓకే, అంటే ఏంటంటే క్యాస్ట్ ఐరన్స్ ఉంటాయి కదా, అవి కాకుండా రిమైనింగ్ అన్ని మెటీరియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని యొక్క టెంపరేచర్ దేంతో ఎంత నుండి ఎంతవరకు మనం చూడవచ్చు అంటే మినిమం 5 degrees, మ్యాక్సిమం 50 degrees. ఇన్ బిట్వీన్ ఈ డిగ్రీస్లో ఉండే టెంపరేచర్స్లో మనం దీన్ని చెక్ చేయొచ్చు. బిలో 5 degrees కిందకి వెళ్ళిందనుకో మనకి గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మనకి పెనట్రెంట్ కూడా మీన్స్ ఐస్ అయిపోయింది. దానివల్ల మనకి ఇక్కడ మనం చెక్ చేయలేము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ డిఫెక్ట్స్. నేను చెప్పాను కదా, సర్ఫేస్ డిఫెక్ట్స్ అనేది సార్. ఓకే, పీటీ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ద సర్ఫేస్ డిఫెక్ట్స్. ఇది కూడా క్వశ్చన్ వస్తుందండి. డిపిటి కెన్ వి ఫైండ్ సబ్ సర్ఫేస్ డిఫెక్ట్స్. ఆప్షన్స్ ఇచ్చారనుకో నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అడగొచ్చు, డిపిటి విచ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్స్ వీ కెన్ ఫైండ్ అని వచ్చేసి సర్ఫేస్, సబ్ సర్ఫేస్ అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అలా ఇచ్చారనుకో, అప్పుడు దాంట్లో మనం ఏం చూస్ చేసుకోవాలంటే సర్ఫేస్ డిఫెక్ట్స్. ఓకే, ఇలా మనకి డిపిటి యొక్క ఇవి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రీ క్లీనింగ్. ఇప్పుడు మనకి ఇది జాబ్ అండి. ఓకే, ఇది జాబ్. దీని మీద వచ్చేసరికి మనకి ఇక్కడ వెల్డ్ ఉంది. ఇది వెల్డింగ్. ఈ వెల్డ్ ఏరియాలో ఇక్కడ క్రాక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ చేసుకోవాలి. అంటే ఏంటి, వెల్డింగ్ అయిన తర్వాత చిప్పింగు, స్లాగ్, తర్వాత ఏదైనా లైక్ స్పెక్టర్స్ ఏవైనా ఉన్నాయనుకో అవన్నీ తీసేసి ప్రీ క్లీనింగ్ చేసుకుని మీరు యూజ్ చేసి సాల్వెంట్తో యూజ్ చేయొచ్చు క్లీనింగ్ చేయడానికి, లేదనుకుంటే నార్మల్గా కూడా క్లీన్ చేయొచ్చు. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసరికి అప్లై పెనట్రెంట్. మన పెనట్రెంట్ ఉంటుంది కదా, పెనట్రెంట్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని పెనట్రెంట్ అంటాము. ఈ పెనట్రెంట్ వచ్చేసరికి అప్లై చేసుకోవాలి. ఇది పెనట్రెంట్ అప్లై చేసారు కనిపిస్తుంది కదా. పెనట్రెంట్ అప్లై చేసిన తర్వాత మనం వెయిట్ చేయాలి. డ్వెల్ టైం వెయిట్ చేయాలి. 15 to 20 minutes వెయిట్ చేయాలి. ఈ పెనట్రెంట్ వచ్చేసరికి ఈ డిఫెక్ట్ లోపలికి వచ్చేసరికి వెళ్తుంది అనమాట. దాన్నే అది దేని బేస్డ్ వెళ్తుందంటే క్యాపిలరీ యాక్షన్. ఇప్పుడే చెప్పాను కదా క్యాపిలరీ యాక్షన్. ఓకే, ఈ క్యాపిలరీ యాక్షన్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని ఇది వచ్చేసరికి ఆ పెనట్రెంట్ వచ్చేసరికి ఆ డిఫెక్ట్ ఎక్కడైతే డిఫెక్ట్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పొరాసిటీ ఉంటే పొరాసిటీ లోపలికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా క్రాక్స్ ఉంటే క్రాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఏదైనా సరే లైక్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ ఏదైనా సైడ్లో వచ్చేసరికి సైడ్ వెల్ ఫ్యూజన్ అవ్వకపోయినా సరే ఆ సైడ్ వెల్ ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇవన్నీ పెనట్రెంట్ లోపలికి వెళ్ళి డిపాజిట్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లీన్ ఆఫ్ పెనట్రెంట్. అంటే ఈ పెనట్రెంట్ని వచ్చేసరికి క్లీన్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేయడానికి మనకు ఒక సాల్వెంట్ ఉంటుంది, క్లీనర్ అనేసి. క్లీనర్ని స్ప్రే చేసి మనకి నార్మల్ మనకి క్లాత్స్ ఉంటాయి కదా, క్లాత్స్ మనం వచ్చేసరికి దీన్ని క్లీన్ చేసేవచ్చు. మొత్తం క్లీన్ చేసి ఈ రెడ్ కలర్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం ఈ టాప్లో ఉండే పోర్షన్ మొత్తం క్లీన్ చేసేస్తాం. బట్ లోపల ఏమైనా పొరాసిటీ ఉందో దాని లోపలికి వెళ్ళేది, తర్వాత క్రాక్స్ లోపలికి వెళ్ళేది మనం క్లీన్ చేయలేము. ఓకే, థర్డ్ స్టెప్లోనే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు క్లీన్ చేసాం కదా పైన, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి డెవలపర్ అప్లై చేయాలి. ఈ క్లీన్ చేసిన ఈ ఏరియా ఉంది కదా, సర్ఫేస్ ఏరియా అంతా, ఈ సర్ఫేస్ ఏరియా అదేవిధంగా ఈ ఏరియా మొత్తం అంతా కూడా డెవలపర్ మనం అప్లై చేసుకోవాలి. డెవలపర్ అంటే వైట్ కలర్లో ఉంటుంది, దాన్ని మనం డెవలపర్ అంటాము. ఈ డెవలపర్ అంతా అప్లై చేయాలి. ఓకే, ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి డెవలపర్ అప్లై చేసిన తర్వాత డ్వెల్ టైము మనం వెయిట్ చేసిన తర్వాత
ఇది యొక్క పెనట్రేట్ ఉంటుంది కదా, అది ఎక్స్పోజ్ అవుతుంది అనమాట, పైకి వస్తుంది. ఓకే, అది అవుట్ అవుతుంది, క్యారీడ్ అవుట్. ఇదిగో అది పైకి వచ్చిన తర్వాత మనకి వచ్చేసరికి అక్కడ డిఫెక్ట్ ఉందనేసి మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇలా మనకి ఇన్స్పెక్షన్, ఈ యొక్క పీటీ ఇన్స్పెక్షన్ 4 స్టెప్స్లో మనకి 1 by 1 ఇలా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం పీటీ వచ్చేసరికి మనకి ఎక్కువగా ప్రెషర్ వెసల్, మన ఏ స్టీల్లోనైనా చేయొచ్చు, ఎటువంటి మెటీరియల్ అయినా చేయొచ్చు, కానీ ఎక్కువగా ప్రెషర్ వెసల్లు, సిలిండర్స్ వీటిలో మాత్రం 100% చేయాలి. ఎందుకంటే ఏదైనా పిన్ హోల్ ఉన్నా సరే అందులో ఉండే గ్యాస్ అనేది మనకి అవుట్ వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్ట్రక్చరల్ స్టీల్లో సమ్టైమ్స్ నెగ్లిజిబుల్, 100% ఈజ్ నాట్ స్ట్రక్చరల్ స్టీల్లో. బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వాళ్ళకి 100% కావాలి అని అన్నారు అనుకో, తప్పకుండా మనం చేయాల్సిందే ఇంకా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక 2 ఫొటోస్ పెట్టాను. ఇక్కడ చూసారా, ఇక్కడ చేసిన తర్వాత అంటే డెవలపర్ అప్లై చేసిన తర్వాత పెనట్రెంట్ వచ్చేసరికి పైకి వచ్చింది. దీంట్లో కూడా చూసారా ఇలా ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రొసీజర్ ఇప్పుడు చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంటుంది, క్రాక్ ఏదైనా ఉంటే దాన్ని క్లీనింగ్ చేసుకొని వర్క్ పీస్ని రెడీ చేసుకోవాలి. దాని తర్వాత పెనట్రెంట్ని అప్లై చేయాలి. దాని తర్వాత ఆ పెనట్రెంట్లు ఉండే తర్వాత ఎక్సెస్ పెనట్రేషన్ పెనట్రెంట్ ఎల్లమే అంతా క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసిన తర్వాత డెవలపర్ అప్లై చేయాలి. డెవలపర్ అప్లై చేస్తే ఆ కొంచెం డెవలపరింగ్ టైం తర్వాత మనకి పెనట్రెంట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. ఇది ఇలా 4 స్టెప్స్లో మనకి డిపిటీ అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ కూడా మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఇక చూపించాను, ఇక్కడ చూడండి. డెవలపర్ అప్లై చేసిన తర్వాత పెనట్రెంట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది ఇలా. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ లేదా మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ అని కూడా అంటాము. దీన్ని ఎంటీఐ అంటాము, ఎంపీఐ అంటాము, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు. ఎలా పిలిచినా సరే సేమ్. ఓకే, దీంట్లో ఎంపీఐ దాంట్లో వచ్చేసరికి ఏంటి, పీటీలో వచ్చేసరికి మనకి సర్ఫేస్ ఏరియా. ఓకే, సర్ఫేస్ ఏరియా. దీంట్లో వచ్చేసరికి సబ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సబ్ సర్ఫేస్ ఏరియా లేదా నియర్ సర్ఫేస్ ఏరియా. ఓకే, దీంట్లో కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. తప్పకుండా డెఫినెట్గా వస్తుంది, వచ్చే అవకాశం కాదు, డెఫినెట్గా వస్తుంది సబ్ సర్ఫేస్ ఏరియా గురించి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ కెన్ బి డన్ ద సబ్ సర్ఫేస్ ఏరియా, లేదంటే వీ కెన్ డన్ విచ్ టైప్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అని అడుగుతారు. అప్పుడు సబ్ సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా, ఇంటర్నల్ డిఫెక్ట్స్ అండ్ ఎక్స్టర్నల్ డిఫెక్ట్స్ అని ఇచ్చారనుకో, మనం సబ్ సర్ఫేస్ ఏరియా అనేసి మనం డిఫెక్ట్స్ లేదా ఏరియా ఏదైనా ఇవ్వచ్చు, దాన్ని మనం ఇచ్చేసుకోవచ్చు. దీని యొక్క ప్రిన్సిపల్ ఏమిటంటే ఇక్కడ చూసుకుంటే చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లీకేజ్. ఇది కూడా పక్కా 100%లో 99% వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క క్వశ్చన్ కూడా. మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ విచ్ ప్రిన్సిపల్ ఈజ్ ఫాలోయింగ్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లీకేజ్. ఓకే, ఫ్లక్స్ లీకేజ్ ఈ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఫాలో అవుతుంది అనేసి. దీంట్లో వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్స్ వస్తాయండి. 100%లో 99%. ఇంకా వస్తే మ్యాక్సిమం రావు, వచ్చినవి ఈ 2 వస్తాయి. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్స్ ప్రకారం మ్యాక్సిమం 100%, 99% ఈ 2 వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ప్రిన్సిపల్స్, దీని యొక్క టెక్నిక్స్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియాని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి, టెస్ట్ బేస్ని సేమ్ దానిలాగే. అదేవిధంగా అప్లై ఇప్పుడు వైట్ కలర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కలరు మన దీంట్లో వచ్చేసరికి 2 ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఇంక్, అదేవిధంగా కాంట్రాస్ట్. ఓకే, ఈ రెండు వచ్చేసరికి ఫస్ట్ కాంట్రాస్ట్ అప్లై చేస్తాం, తర్వాత వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఇంక్ అప్లై చేసి తర్వాత మనం యోక్ పెట్టి ఈ రెండింటిని స్ప్రే చేస్తాం. ఓకే, ఫస్ట్ క్లీన్ చేసుకుంటాం, అప్లై కాంట్రాస్ట్ని అప్లై చేసిన తర్వాత అప్లై మ్యాగ్నెటిజింగ్. ఓకే, టు కాంపోనెంట్ అంటే మనకి నేను ఇప్పుడు ఫిగర్ చూసి మీకు చెప్తాను. యోక్ అయితే యోకు, లేకపోతే ఈ డీసీ యోక్ అయితే డీసీ యోకి, ఏసీ అయితే యోకి, ఇలా పెట్టేసి దానిలో స్ప్రే కొట్టాలన్నమాట. ఓకే, ఫెర్రో మ్యాగ్నెటిక్ ఇంక్. ఓకే, ఇంక్ వచ్చేసరికి ఆ యోక్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక యోక్ పెడతాం కదా, ఈ మధ్యలో వచ్చేసరికి స్ప్రే కొట్టాల్సి వస్తుంది. ఆ స్ప్రేనే ఫెర్రో మ్యాగ్నెటిక్ ఇంక్ అనమాట. అది మ్యాగ్నెటిక్ ఇంక్ అనమాట, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఇక్కడ కొట్టచ్చు. కొట్టిన తర్వాత ఇంటరప్ట్ ది టెస్ట్ ఏరియా, అంటే అది కొట్టిన తర్వాత మనకి ఇన్ కేస్ ఏదైనా క్రాక్స్ ఉందనుకో, ఈ బ్లాక్ ఇంక్ ఉంది కదా, బ్లాక్ ఇంక్ వచ్చేసరికి దాంట్లో లోపలికి వెళ్ళేసి డిపాజిట్ అయ్యి మనకి చూపిస్తుంది అనమాట క్లారిటీగా ఏదైనా ఉంటే. తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి ఈ టెస్టింగ్ వచ్చేసరికి ఏ మెటీరియల్స్కి యూజ్ చేస్తామంటే ఓన్లీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, అన్ని మెటీరియల్కి యూజ్ చేయడం కాదండి, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఓన్లీ. ఓకే, దీని యొక్క టెంపరేచర్ వచ్చేసరికి
క్యూరీ టెంపరేచర్ అంటే మ్యాక్సిమం 650 degrees వరకు కూడా మనం ఉన్న సరే మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ అండ్ నియర్ సర్ఫేస్, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, సర్ఫేస్ ఏరియా అండ్ నియర్ సర్ఫేస్. ఓకే, అదేవిధంగా సబ్ సర్ఫేస్ అని కూడా అంటారు. ఓకే, దీంట్లో కావాల్సిన వచ్చేసరికి వైట్ కాన్స్టెంట్ కాంట్రాస్ట్ పెయింట్, అదేవిధంగా ఐరన్ పౌడర్ మీడియం. ఓకే, ఆల్ కన్జ్యూమర్స్ షుడ్ బి సేమ్ యాజ్ పర్ ద మ్యానుఫ్యాక్చరర్స్, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇప్పుడు మనం ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీంట్లో వచ్చేసరికి ఫ్లక్స్ లీకేజ్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లీకేజ్ వచ్చేసరికి దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్, ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, ఎంటీ టెక్నికల్స్ దీంట్లో వచ్చేసరికి యోకు ప్రోడ్స్ ఈ రెండు ఉంటాయన్నమాట. యోకు క్యాలిబ్రేషన్ చేయాలనుకుంటే దీంట్లో వచ్చేసరికి ఏసీ యోకు వచ్చేసరికి 4.5 kg ఉండాలి, డీసీ యోకు లేదా పర్మనెంట్ యోకు వచ్చేసరికి 18.1 kgs ఉండాలన్నమాట. ఓకే, ఫీల్డ్ ఇండికేటర్స్ అంటే పై గేజు, బర్మా క్రస్టల్ గేజ్ అనమాట. ఈ రెండింటిని మనం ఫీల్డ్ ఇండికేటర్గా యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ చూసుకుంటే పై గేజ్, ఇది పై గేజ్ అనమాట. ఓకే, దీని వచ్చేసరికి ప్రోడ్స్ అంటాము. ఇది వచ్చేసరికి యోకు, ఇది వచ్చేసరికి బర్మా క్రస్టల్ స్ట్రిప్ అనమాట. ఒక్కొక్కటి ఇవి ఇండికేటర్స్ అనమాట. ఈ రెండు వచ్చేసరికి ఇండికేటర్స్, ఈ రెండు వచ్చేసరికి మనకి టెక్నిక్స్. అంటే ఈ రెండింటిని ఇలా కూడా మనము ఈ ఎంటీ చెక్ చేయొచ్చు, ఇలా కూడా మనం ఎంటీ చెక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఒక ఫిగర్ కూడా చూపించాను చూడండి. ఇది వచ్చేసరికి యోక్ అనమాట. దీన్ని ఈ రెండు సైడ్లో మనం పెట్టి యోక్ పెట్టిన తర్వాత ఫస్ట్ వైట్ కాంట్రాస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఇలా యోక్ పెడతాం. ఈ సైడు ఈ రెండు సైడ్లో యోక్ పెట్టి మధ్యలో వచ్చేసరికి బ్లాక్ ఇంక్ అనేది కొట్టడం అవుతుంది. కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఏదైనా ఇలాంటి క్రాక్ ఏదైనా మనకు ఉన్నట్టయితే ఇలా మనకి ఐడెంటిఫై అవుతుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుందండి ఎంటీఏ గురించి. ఓకే, ఇదండి ఈరోజు క్లాసు. ఈరోజు వచ్చేసరికి మనము టీటీఎంటీ గురించి నేర్చుకోవడం జరిగింది. నేను యూటీఆర్టీ కూడా యాడ్ చేసేవాడిని ఒక క్లాస్లో, కానీ ఇది ఎలాగలేదన్నా మనకి టైం చాలా ఎక్కువైపోతుంది అనేసి మళ్ళీ 2 పార్ట్గా చేయడం జరిగింది. ఓకే అండి వ్యూయర్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈరోజు క్లాస్లో మీరు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే వ్యూయర్స్, మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మన వాళ్ళకి చాలా రీచ్ అవుతుంది మంచిగా, వాళ్ళు అందరూ కూడా మంచి డౌట్స్, అదేవిధంగా మీకు మెటీరియల్ కోసమని నాకు మెయిల్ కూడా చేస్తున్నారు. నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా నేను మర్చిపోతే మీరు ఒకవేళ మళ్ళీ మెయిల్ చేయండి, ఎందుకంటే ఏదైనా అర్జెంట్ పనుల్లో ఉండి డెఫినెట్గా మరి మర్చిపోవచ్చు. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ. అందరూ కూడా ఇలా మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీరంతా కూడా మంచిగా నేర్చుకోండి. మీకు ఎటువంటి క్వాలిటీ సైడ్లో కానీ, క్యూసీ సైడ్లో కానీ, మీన్స్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్ సైడ్లో కానీ, అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెయిల్ చేయండి. నేను డెఫినెట్గా మీకు క్లారిఫై చేయడానికి నేను మ్యాక్సిమం చూస్తాను. అదేవిధంగా మీకు నేను మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే ఒక క్వాలిటీ ఇంజనీర్గా మన తెలుగు వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం కోసం నేను ఈ యొక్క ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన తెలుగు వాళ్ళకి ఒక మంచి పొజిషన్స్ కూడా రావాలనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఎంజేక్యూ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూయర్స్.